మిర్చి రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. వైసీపీ హయాంలో రైతులను నిట్ట నిలువున ముంచేసిన ఘనత జగన్దే అని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, కొవ్వూరులో రైస్ మిల్లులు, స్టాక్ గోడౌన్లను మంత్రి ఆనం, ఎంపీ వేమిరెడ్డితో కలిసి పరిశీలించారు. సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక తమ ప్రభుత్వ హయాంలో రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నామని చెబుతున్న నాదెండ్ల మనోహర్తో మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. పొలాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఏదైతే గోదాములు, రైస్ మిల్లులను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మంత్రి ఆనం రామారెడ్డితో కలిసి పర్యటన చేస్తున్నారు. సార్, ఎలా ఉంది సార్? ఇవాళ జిల్లాలో అనేక ప్రాంతాలను పరిశీలించారు, ఏమనిపిస్తుంది? మంత్రి లేదు, బేసికల్గా ధాన్యం కొనుగోలు దాదాపు 300 కేంద్రాలు నెల్లూరు జిల్లాలో ప్రారంభించబోతున్నాం. మార్చి 1వ తారీఖు నుంచి రైతుల దగ్గర నుంచి వచ్చే ధాన్యాన్ని ఖచ్చితంగా కనీస మద్దతు ధరకి ప్రభుత్వం నుంచి 24 గంటల లోపే వాళ్ళ ఖాతాలో డబ్బులు పడే విధంగా ఒక చక్కటి కార్యక్రమం సంఘంలో చేశాం. గౌరవ మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో చక్కటి కార్యక్రమాలు ఈ రోజున కొవ్వూరులోనూ అదేవిధంగా ఆత్మకూరులోనూ చేయగలిగాం. రైతుకు ఒక భరోసా నింపడానికి, అట్ ద సేమ్ టైం ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి తెలిపే విధంగా, వాళ్ళు కూడా అందులో భాగస్వాములు అయ్యే విధంగా ప్రతి గ్రామంలో కూడా ఒక మంచి మార్పు తీసుకురావడానికి ఒక ప్రయత్నం. సార్, గోదాములు తనిఖీ చేశారు, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ గత ప్రభుత్వంతో పోలిస్తే? కొవ్వూరులో ఈ రోజున MLS పాయింట్ ఇక్కడ తనిఖీ చేసాం. ఖచ్చితంగా ICDS ద్వారా మేము అందించే సరుకులు నాణ్యత ఎట్లా ఉందనేది మేము చెక్ చేసాం. కొన్ని లోపాలు ఉన్నాయి, సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా దానిపైన ల్యాబ్ టెస్టింగ్ అవన్నీ చేయించిన తర్వాత బియ్యం విషయంలో కానివ్వండి, రాగి విషయంలో కానివ్వండి, లేదా కొంచెం ప్రభుత్వం అందించే వివిధ సరుకులు, చక్కెర కానివ్వండి, వీటన్ని పంచదార కానివ్వండి, అన్ని ద్వారా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అంతిమంగా వినియోగదారుడికి ఒక నమ్మకం, ఒక భరోసా కలిగే విధంగా పౌర సరఫరాల శాఖ నుంచి అనేక మార్పులు తీసుకొచ్చాం. గత ప్రభుత్వంలో జరిగిన స్కామ్ మీ అందరికీ తెలుసు. ఆ స్కామ్ని అధిగమించి ఒక మంచి వాతావరణంలో ప్రజలకి మేలు చేసే విధంగా మా ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి. మిర్చి పంటకి సంబంధించి రైతులకి మేము అండగా ఉన్నాం, కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్ణయిస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ధాన్యంకి సంబంధించి కూడా అనేక విమర్శలు చేస్తున్నారు. ఏం చెప్పబోతున్నారు కూటమి ప్రభుత్వం? రైతుల గురించి మాట్లాడే అర్హత వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎవరికీ లేదు, ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే 1674 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా పారిపోయిన వ్యక్తులు వీళ్ళు, మోసం చేసి. సో ఈ రోజున ఏదో సడన్గా రోడ్డు పైన వచ్చి మిర్చి రైతుల గురించి హడావుడి చేసినంత మాత్రాన రైతులు కూడా నమ్మరు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఒక పరిణామం. గతంలో చైనా ఎక్కువగా మందించి దిగుమతి చేసుకునేది, చైనా తగ్గించింది కాబట్టి రేటు కొంచెం తక్కువగా ఉందనే భావన అధికార యంత్రాంగం మాకు తెలియజేశారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఢిల్లీ పర్యటనలో అక్కడున్న కేంద్ర మంత్రి గారితో వాళ్ళందరితో కూడా చర్చించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ మిర్చి కొనుగోలు విషయంలో ఎక్కడ పొరపాటు జరగకుండా రైతుకు భరోసా కల్పించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. 22 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి ఈ గత సంవత్సరం, ఈ సంవత్సరం, ఈ 2 సంవత్సరాల్లో రేట్ తగ్గింది. సో పరిణామం ఏంటని చూస్తే గ్లోబల్గా జరుగుతున్న పరిణామం. తప్పకుండా దాన్ని బేస్ చేసుకుని మేము ఒక మెరుగైన వాతావరణం క్రియేట్ చేయడానికి చూస్తాం. మొత్తం మీద నెత్తల గురించి, ధాన్యానికి సంబంధించి వరి రైతుల గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదని చెప్పి మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా అటు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఇటు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, అదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గాల్లో అనేక పర్యటనలు కూడా చేపట్టారు. ఇటు రైతులతో ముఖాముఖి మాట్లాడడం, ప్రధానంగా ఇటు రైస్ మిల్లుల తనిఖీలు, అదేవిధంగా MLS పాయింట్స్కి సంబంధించినటువంటి దుకాణాలు ఏదైతే గోదాములు ఉంటాయో గోదాములో కూడా పర్యటన చేసి అక్కడ పరిశీలించిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఇది నాదెండ్ల మనోహర్ పర్యటనలో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ నెల్లూరు నుంచి. ఈ నెల 28